ఆరాధన వర్తమానం కొరకు యోబు గ్రంథం 42వ అధ్యాయం 2వ వచనం. నీవు సమస్త క్రియలను చేయగలవనియు నీవు ఉద్దేశించినది ఏదియూ నిష్ఫలము కానేరదనియు నేను ఇప్పుడు తెలుసుకుంటుని. జ్ఞానము లేని మాటలు. అందరం లేచి బైబిల్ పల్లె పాడుకుందాం. ప్రార్థన చేసుకుందాం. మమ్మల్ని మిక్కిలిగా ప్రేమించిన మా ప్రియ పరులకు తండ్రి, మీ ఘనమైన ఉన్నతమైన అతి పరిశుద్ధమైన సర్వోన్నతమైన నామానికి నిండి వందనాలు. కృపగల దేవ, దయగలని తండ్రి, మహోన్నతమైన తండ్రి, మరొకసారి మీ పాదాల వద్దకు రావడానికి మాకు ఇచ్చిన గొప్ప అవకాశాన్ని బట్టి వందనాలు. ప్రభా, ఈ పరిశుద్ధ దినమున నీ మందిరానంలో చేరి మిమ్మల్ని ఆరాధించే గొప్ప భాగ్యం మాకు అనుగ్రహించినందుకు వందనాలు. ఈ ఉదయకాల సమయంలో ఇంతసేపు నీ పిల్లల చేత, వారి యొక్క స్వరముల చేత మీరు స్తుతించబడ్డారు కనుక వారి యొక్క స్తుతుల మీద మీరు సింహాసనాసనుడు కమ్మని బ్రతిమాలు వేడుకుంటున్నాం. ఈ సమయమందు నా ప్రభువా, ఏమాత్రం యోగ్యత లేని నన్ను జ్ఞాపకం చేసుకొని ఈ సమయమందు నీ యొక్క సత్యవాక్యమును నీ పిల్లలందరికీ తెలియచేయడానికి నాకు ఇచ్చిన అవకాశాన్ని బట్టి వందనాలు. అయోగ్యాన్ని, నిష్ప్రయోజకుని, బలహీనుని జ్ఞాపకం చేసుకోండి. బలహీనమైన పాదాలు కలిగిన వాడిని నేను బలపరచమని ప్రార్థన చేస్తున్నాను. నా హృదయాంతరంగంలో ఉన్న ప్రతి విధమైన ఆలోచనలను మీరు ఎరిగి ఉన్న దేవుడు కనుక మీ పిల్లలతో మీరేం మాట్లాడతారో వారితో మీరు మాట్లాడి సహాయం చేయండి. వారు వినగలిగిన చెవులను, గ్రహింపగలిగిన హృదయాన్ని వారికి అనుగ్రహించి సహాయం చేయమని ప్రార్థన చేస్తున్నాం. ఈ సమయం మంది ప్రభా, అయా మరి మేడగదిలో ఇంతటి గొప్ప అవకాశమును అయా కనుక నాకు అనుగ్రహించినందుకు నా ప్రియరక్షకుడా నీకు నిండు కృతజ్ఞత చెల్లిస్తున్నాం. అలాగే ప్రభా, నా తదుపరి మాట్లాడబోతున్న అన్నను కూడా జ్ఞాపకం చేసుకోండి. వారి మీద కూడా మీ ఆత్మ అభిషేకంతో నింపి నడిపించండి. అలాగే మా ఆత్మీయ తండ్రి సార్పాకల నుంచి ఉంటున్నారు, వారిని కూడా జ్ఞాపకం చేసుకోండి. ప్రభా, నెహమ్యా అన్న బంజర్లో నుంచున్నారు, వారిని కూడా జ్ఞాపకం చేసుకోండి. వారి మీద మీ ఆత్మ నుంచి నడిపించండి. వెరసి సార్వత్రికంగా జరుగుతున్న ప్రతి సంఘ ఆరాధనలో మిమ్మల్ని మయంపరచినట్లుగా మీ అధ్యక్షతన మీరే జరిగించమని యేసుక్రీస్తు వారి అతి పరిశుద్ధమైన నామంలో ఈ చిన్న ప్రార్థన మీ పాసనదికి సమర్పించున్నాం తండ్రి, ఆమెన్. మొదటిగా నాకు ఈ అవకాశాన్ని ఇచ్చిన నా ప్రియరక్షకుడైన యేసుక్రీస్తు ప్రభుకి నా నిండు కృతజ్ఞత చెల్లిస్తున్నాను. ఆ తదుపరి నా ఆత్మీయ తండ్రి, మన సంఘ కాపరి బర్నబా ప్రసాదరావు తాతయ్య గారికి కూడా నా నిండు కృతజ్ఞత చెల్లిస్తున్నాను. ఆ తదుపరి మా నాయకుడు, ఆత్మీయ నాయకులు మమ్మల్ని ఎంతగానో ప్రోత్సహించి ఆయన వాక్యమును ఆయన పిల్లలకు బోధించగలిగినట్టుగా మాకు నేర్పి నిలబెట్టిన మా ఆత్మీయ నాయకులు మోజేశాన్ని బట్టి కూడా ఆయనకి కృతజ్ఞత చెల్లిస్తున్నాను. మరొకసారి నా నిండు వందనాలు. సమయాన్ని నేను వ్యర్థ చేయకుండా ఆరాధన వర్తమానం కొరకు యోబు రాసిన గ్రంథం 42వ అధ్యాయం 2వ వచనం. నీవు సమస్త క్రియలను చేయగలవనియు నీవు ఉద్దేశించినది ఏదియు నిష్ఫలము కానేరదనియు నేను ఇప్పుడు తెలుసుకుంటుని. చూడండి, శ్రమలలో దేవుని యొక్క సార్వభౌమాధికారం ఎట్టిదో యోబు గ్రంథం నుంచి మనం తెలుసుకోవచ్చు. శ్రమలలో దేవుని యొక్క సార్వభౌమాధికారం ఎలాంటిది అని ఆలోచన చేసినప్పుడు ఆయన అల్టిమేట్ అథారిటీ ఆఫ్ గాడ్ అని రాసింది. అంటే సుప్రీం పవర్ ఆఫ్ గాడ్ అని రాసింది. సర్వాధికారం కలిగిన దేవుడు, పరాక్రమం కలిగిన దేవుడు. ఎలాంటి దేవుడు? సర్వాధికారం కలిగిన దేవుడు, పరాక్రమం కలిగిన దేవుడు.
ఈరోజు శ్రమలలో మనల్ని ఆదరించే దేవుడు ఆ శ్రమల వెనుకున్న తన సార్వభౌమాధికారాన్ని తెలియచేయడానికి ఇష్టపడుతున్న దేవుడు. ఒక మాట చెప్పాలనుకున్నాను. మీరు చూస్తే యోబు గ్రంథంలో 1వ అధ్యాయంలో మనం చూస్తే తండ్రి అయిన దేవుని ఎదుట దేవదూతలు నిలబడే ఒక రోజు వచ్చింది. ఆ అధ్యాయంలో యోబు తన సమస్తమును పోగొట్టుకున్నట్టుగా మనం చూస్తాం. ఆ తదుపరి మరుసటి అధ్యాయం 2వ అధ్యాయంలో మరొకసారి అలాగనే సాతాను దేవుని ఎదుట నిలబడే సమయం వచ్చింది. ఆ సమయంలో కూడా ఏం చేశాడంటే యోబు యొక్క ఆరోగ్యమును కూడా పోగొట్టుకున్నట్లుగా చూస్తాం. ఆ తర్వాత స్నేహితులు వచ్చారు. 7 దినములు ఉపవాసం చేసినట్లుగా వారితో ఉండి స్నేహితులకు సంబంధించిన ఆ కార్యక్రమాలన్నీ అయిపోయిన తర్వాత యోబు 3వ అధ్యాయంలోకి వచ్చి మాట్లాడుతున్నాడు. మీరు చూడండి 3వ అధ్యాయం 1వ వచనం. ఆ తరువాత యోబు మాట్లాడ మొదలుపెట్టి తాను పుట్టిన దినమును శపించెను. తాను పుట్టిన దినమును శపించెను. చాలండి. ఏమంటున్నాడు అక్కడ? తాను పుట్టిన దినమును శపించెను. ఇక్కడ అనేకులు ఈరోజు పొరపడే సంగతి ఏంటంటే తాను పుట్టిన దినమును యోబు శపించాడు కనుక దేవుణ్ణి దూషించాడు అని చెప్తున్నారు. దేవుణ్ణి దూషించాడు అని చెప్తున్నారు. ఎలా అంటే మీరు చూడండి, వాడి యొక్క అనగా సాతాను యొక్క ట్రాప్ కూడా అదే. ఎలాంటిదంట? దేవుణ్ణి దూషించడమే సాతానికి కావాల్సినది. 1వ అధ్యాయం 11వ వచనం మీరు చూడండి. 1వ అధ్యాయం 11వ వచనం మీరు చూడండి. అయినను నీవు ఇప్పుడు నీ చెయ్యి చాపి అతనికి కలిగిన సమస్తమును మొత్తిన ఎడల అతడు నీ ముఖము ఎదుటనే దూషించి నిన్ను విడిచిపోవును అని. 2వ అధ్యాయం 5వ వచనం చూడండి ఒకసారి. 2వ అధ్యాయం 5వ వచనం చూడండి. ఇంకొకసారి నీవు చేయి చాపి అతని ఎముకను అతని దేహమును మొత్తిన ఎడల అతడు నీ ముఖము ఎదుటనే నిన్ను దూషించి నిన్ను విడిచిపోవునని. చాలండి. సాతాను యొక్క అంతిమ లక్ష్యం ఏంటంటే దేవుణ్ణి దూషించటం. ఎప్పుడు దూషించాలి? శ్రమలలో ఉన్న వ్యక్తి దేవుణ్ణి దూషిస్తే చాలట వాడు సంబరపడిపోతాడు. ఎవరు? సాతాను. ఏమండి ఒక మాట చెప్తా చూడండి. ఒక చిన్న ఉదాహరణ చెప్పి నేను ముందుకెళ్తాను. ఒక కుమారుడికి తన తండ్రి ఒక బైక్ని గిఫ్ట్గా ఇచ్చి తన జీవిత యాత్రలో కొనసాగుతూ ముందుకు వెళ్తున్నప్పుడు మార్గం మధ్యలో ఏదో సమస్య వచ్చి ఆగిపోయిందనుకోండి. ఇప్పుడు ఆ సమస్య వచ్చినప్పుడు ఆ బైక్ని చిరాగ్గా ఏదో ఒక మాట అంటాడు. అంత మాత్రాన ఆ బైక్ ఇచ్చిన తండ్రిని అతను దూషించినట్లు కాదు కదా. అలాగనే యోబు ఏం చేస్తున్నాడంటే తాను శ్రమలలో ఉన్నప్పుడు ఆ రోజును ఆయన దూషించినట్లుగా మనం చూస్తాం. ఏమండి, ఇచ్చిన దేవుని శపించలేదు కానీ ఆయన ఆ రోజును మాత్రమే తనను దూషించినట్లుగా చూస్తాం. ఇక్కడ మనకేం అర్థం అవ్వాలంటే మనం పుట్టిన దినం అనగా ఈరోజు నేను ఎందుకు పుట్టానా అనే ఆలోచన వచ్చినప్పుడు అది దేవుని దూషించినట్లు కాదు అని వాక్యం సెలవిస్తుంది. అవునండి, నేను మరొక మాట మీతో చెప్పాలనుకుంటున్నాను. మీరు చూడండి, తద్వారా దేవుని యొక్క సార్వభౌమాధికారం మనకి ఇక్కడ ఏం తెలియజేస్తుందంటే ఎప్పుడు దేవుణ్ణి మనము దూషించకూడదు అన్నట్లుగా యోబు తన జీవితం ద్వారా మనతో మాట్లాడుతున్నాడు. ఏ సమయంలో? శ్రమలలో ఉన్నప్పుడు దేవుణ్ణి మనం దూషించవద్దు అని మాట్లాడుతూ వచ్చినాడు. ఇంకొక మాట నేను చెప్పాలని ఆశపడుతున్నాను. 3వ వచనం చూడండి ఒకసారి. 3వ వచనం. ఏ అధ్యాయం? నా తల్లి 3వ అధ్యాయం. నా తల్లి గర్భద్వారములను అది మూయనందుకును నా నేత్రములకు అది బాధను మరుగ చేయనందుకును. చాలండి. నా తల్లి గర్భద్వారమునది మూయనందున. ఏదేటండి? ఆ రోజు నేను పుట్టకపోయి ఉంటే బాగుండేది కదా అని యోబు యొక్క ఉద్దేశాన్ని అక్కడ తెలియజేస్తున్నాడు. గర్భద్వారం అంటే తన తల్లి గర్భం దాల్చే రోజును గురించి యోబు శపిస్తూ ఉన్నాడు. అంటే 9 నెలల తర్వాత 9 నెలలు నిండిన తర్వాత భూమి మీదకు వచ్చే రోజున గురించి కాదు, అతడు గర్భము దాల్చే రోజునే ఆ రోజున గురించే యోబు అంటున్నాడు. ఆ రోజు నేను పుట్టకపోతే బాగుండు కదా, పుట్టకపోయి ఉంటే బాగుండేది కదా. 4వ వచనం చూడండి ఒకసారి. అందులోనే 4వ వచనం. ఆ దినము అంధకారమగును అంధకారమగును గాక పైనుండి దేవుడు దాన్ని ఎంచకుండును గాక. ఒక్క నిమిషం. 4వ వచనం అంటున్నాడు ఆ దినము అంధకారమగును గాక అంటున్నాడు. ఎందుకు అంధకారం అవ్వాలి? ఎందుకు ఆ రోజు చీకటి కమ్మాలి? మనిషి పుట్టుక వద్ద దేవుడు ఏమై ఉన్నాడో యోబు తెలియజేస్తున్నాడు. మీరు చూడండి, దీన్నే సైన్స్లో ఫ్లాష్ ఎట్ ది మూమెంట్ ఆఫ్ కన్సెప్షన్ అంటారు. అంటే గర్భము దాల్చే రోజున ఆ కణము అండప్రవేశం చేసేటప్పుడు అక్కడ ఒక గొప్ప వెలుగు పుడుతుంది. దానిని
కొన్ని వేల బిలియన్స్ సంబంధించిన ఆ జింక్ అయాన్స్ అనేవి ఉత్పత్తి అవుతూ ఉంటాయి. అలా కొన్ని వేల జింక్ అయాన్స్ ఉత్పత్తి అయినప్పుడు గొప్ప వెలుగు అక్కడ పుడుతుంది అంటున్నాడు. ఆ వెలుగు పుట్టడం ద్వారా మనిషి అన్నంలోకి ప్రవేశిస్తున్నాడు. ఆ తర్వాత అక్కడ అంటాడు, ఈ వెలుగు ఎవరు అని ఆలోచన చేసినప్పుడు నాకు తాయాసపడింది. యోహాను సువార్త 1వ అధ్యాయం 4వ వచనం మీరు చూడండి. యోహాను సువార్త 1వ అధ్యాయం 4వ వచనం. ఆయనలో జీవం ఉండెను, ఆ జీవము మనుషులకు వెలుగై ఉండెను. ఆ జీవము మనుషులకు వెలుగై ఉండెను. చాలండి. ఏమన్నాడు? ఆయనలో జీవం ఉండెను, ఆ జీవము మనుషులకు వెలుగై ఉండెను. మనుషులకు వెలుగు ఎలా అయింది? మనుషులకు వెలుగు ఎలా అయిందంటే మనిషి పుట్టిన తర్వాత, బ్రతికిన తర్వాత, జీవించిన తర్వాత కాదు, మనిషి పుట్టుకలోనే అతనిలో ఉన్న వెలుగు దేవుడై ఉన్నాడని చెప్తున్నాడు యోబు. కణము అండము దగ్గరికి వెళ్ళినప్పుడు ఆ రోజే దేవుడు నీకు ఒక వెలుగునిచ్చాడు. ఆ వెలుగు నీలో లేకపోతే ఈరోజు నీవు భూమి మీద ఉండేవాడు కాదని ఆ రోజు యోబు చెప్తూ ఉన్నాడు. ఆయనలో జీవం ఉండెను, ఆ జీవం మనుషులకు వెలుగై ఉండెను, ఆయన ఆ వెలుగు అని మాట్లాడుతున్నాడు. అంటే మనిషి యొక్క పుట్టుక ఆ వెలుగు ద్వారానే, మనిషి యొక్క జీవము ఆ వెలుగు ద్వారానని యోబు మాట్లాడుతూ వచ్చినాడు. వెలుగు దాని మీద ప్రకాశింపగుండును గాక అంటే ఆ వెలుగు అండం మీద ప్రకాశింపకపోతే ఎంత బాగుండేదని తనను ఆ దినమును గురించి యోబు దూషిస్తున్నాడు. 5వ వచనం చూడండి. అందులోనే చీకటియు గాఢాంధకారమును మరలా దానిని తమ యొద్దకు తీసుకొనును గాక. చాలండి. ఆ రోజు వెలుగు పుట్టకపోతే ఆ కణం అనేది చీకటిలో నశించిపోయేది కదా. ఆ రోజు వెలుగు గనక ఉద్భవించకపోయి ఉంటే నేను మరలా అండ ప్రవేశం చేసేవాని కాదు కదా. అక్కడే ఆ వెలుగులో ఆ వెలుగు అనేది నా జీవితంలో పుట్టకపోయి ఉంటే అక్కడే నిర్వీర్యమైపోయి ఈరోజు భూమి మీద ఉండేవని కాదు కదా అని యోబు యొక్క ఉద్దేశం అక్కడ తెలియజేస్తున్నాడు. అంటే ఇప్పటివరకు ఆయన లోపల సంబంధించిన వాస్తవికతను మనకు తెలియజేశాడు. మనిషి యొక్క పుట్టుక ఎక్కడ మొదలైందంటే ఇదిగో అండ ప్రవేశం వద్ద. అక్కడనే దేవుడు గొప్ప వెలుగును పుట్టింపజేసి ఆ వెలుగు ద్వారా నేను జీవానికి కారణమయం, ఆయన యొక్క జీవం మనలో ప్రవహింపజేయడానికి కారణమైన ఆ దినమును బట్టి యోబు దూషిస్తున్నాడు. ఆ రోజే కనుక నేను ఆ వెలుగులో ఉండకపోయి ఉంటే నేను ఈరోజు భూమి మీద ఉండి ఈ శ్రమలు అనుభవించాను కాదు కదా అని యోబు ఆ రోజు మాట్లాడుతూ వచ్చినాడు. 3వ వచనం చూడండి ఒకసారి మరలా. నా తల్లి గర్భద్వారములను అది మూయనందుకును, నా నేత్రములకు అది బాధను మరుగు చేయనందుకును నేను పుట్టిన దినము లేకపోవును గాక. మగపిల్ల పుట్టినని ఒకడు చెప్పిన రాత్రి ఒకడు వచ్చేట ఆ రోజు రాత్రి చెప్పకపోతే బాగుండు కదా. ఇప్పుడు చెప్పండి. మొదట లోపల యొక్క వాస్తవికతను తెలియజేసిన యోబు ఇప్పుడు వెలుపల యొక్క వాస్తవికతను తెలియజేస్తున్నాడు. ఏ రోజు ఇది? గర్భం దాల్చి డెలివరీ అయిన సమయమున ఆ రోజు ఒకడు వచ్చి ఇదిగో నీకు మగపిల్లగాడు పుట్టాడు అని చెప్పకపోతే బాగుండేది కదా. లోపల వాస్తవికతను తెలియజేసి నేను అక్కడే నశించిపోతే బాగుండేది కదా, ఇక్కడ వరకు ఎందుకు రావాలంటున్నాడు. మరలా ఇక్కడికి వచ్చిన తర్వాత యోబు అంటున్నాడు, భూమి మీదకి జన్మించిన తర్వాత అయ్యో ఆ రోజు నేను పుట్టకపోయి ఉంటే బాగుండేది కదా, ఇన్ని శ్రమలు నేను ఎందుకు అనుభవించాల్సి వచ్చేది అని యోబు తను దూషించుకున్నట్లుగా మనం చెప్తూ ఉన్నాడు. అంటే దాని అర్థం ఏంటంటే ఒకడు ఎప్పుడు పుట్టాలో అది దేవుని యొక్క సార్వభౌమాధికారం కింద ఉంది. అతడు ఎప్పుడు ఎక్కడ పుట్టాలో కూడా అది దేవుని యొక్క సార్వభౌమాధికారంలో ఉంది. నేను ఒక 2 మాటలు చెప్పి ముగించేసి సమయాన్ని అన్నయ్యకి చేస్తాను. చూడండి 11వ వచనం చూడండి. అందులోనే 11వ వచనం. పుట్టుకలోనే నేనేలా చావకపోతిని. చాలండి. గర్భం నుండి బయలుదేరగానే నేనేలా ప్రాణము విడవకపోతిని అంటాడు. ఎక్కడి నుంచట? పుట్టుకలో నుండే, గర్భంలో నుండే నేను బయటికి రాకపోతే ఆ గర్భంలోనే ఎంతమంది చనిపోవట్లేదు? అక్కడనే నేను చనిపోతే, అక్కడనే మృతి చెంది ఉంటే నాకు ఈ శ్రమలు ఉండేవి కాదు కదా, ఈ బాధలు ఉండేవి కాదు కదా, నా జీవితం అక్కడే ముగించబడేది కదా. భూమి మీదకి వచ్చిన తర్వాత ఇన్ని శ్రమలు అనుభవించాల్సిన అవసరం పరిస్థితి నాకెందుకు వచ్చింది అని యోబు తను మాట్లాడుతున్నట్టుగా మనం చూస్తాం. ఏమండి, ఇంకా మీకు అర్థం అవ్వాలంటే అందులోనే 16వ వచనం చూడండి ఒకసారి. అకాల సంభవమై కంటబడకయున్న పిండము వంటి వాడనై నేను లేకపోయినలా ఎంత బాగుండేది అంటాడు. అకాల సంభవం అంటే అకస్మాత్తుగా 6 నెలల్లో 7వ నెలలో నేను గర్భధారణ జరిగిపోయి భూమి మీద పడిపోయి చనిపోతే బాగుండేది కదా. ఎందుకు 9 నెలల పాటు నేను భూమి మీద తల్లి గర్భంలో బ్రతికి మరలా భూమి మీదకి రావాల్సి వచ్చింది? ఏమర్థమవుతుంది మనకి? మన జీవంలో, మన ఉనికిలో దేవుని యొక్క సార్వభౌమాధికారాన్ని
ఎలాంటిదో యోబు తెలియజేస్తూ వస్తున్నాడు. ఏమండి, అకాల సంభవమై కంటపడి ఉన్న పిండం వంటి వాడిని లేకపోయినా ఎంత బాగుండేది అంటున్నాడు. అంటే పడిపోయిన పిండం వంటి వాడిని అయితే ఎంత బాగుండేది. ప్రభు కూడా ఓ రోజు మాట్లాడుతూ వచ్చినాడు, ఆ దినము సమీపించినప్పుడు గర్భిణీలు వేదన కలుగుతుంది, వారు పుట్టకపోయి ఉంటే బాగుండేది అంటున్నారు. ఆ రోజు పిల్లలు లేకపోతే బాగుండేది అంటున్నారు. ఎందుకంటే ఆ రోజు శ్రమలు అంత భయంకరంగా ఉంటాయని యోబు తన ముందుగానే తన జీవితం ద్వారా తెలియజేస్తూ వచ్చాడు. మనిషి యొక్క జీవితం ఎలాంటిదంటే శ్రమలు రాగానే ఇలాంటి ఆలోచనలుగా కొనసాగుతూ ఉంటుంది. అప్పుడు ఏం చేయాలనే ఆలోచన వద్ద దేవుని యొక్క సార్వభౌమాధికారం అని చెప్తున్నాడు యోబు. అలాగే 18వ అధ్యాయం మీరు చూడండి, 10వ అధ్యాయం చూడండి ఒకసారి. 10వ అధ్యాయం 18వ వచనం ఇంకా అర్థం అవడం కోసం. 10వ అధ్యాయం 18వ వచనం. గర్భములో నుండి నీవు నన్నేల వెలికి రప్పించితివి. ఎందుకు తీసుకొచ్చావు బయటికి? అప్పుడే గర్భంలో నుండి నన్ను ఎందుకు బయటికి తీసుకొచ్చావు? అప్పుడే ఎవరినో చూడకుండా నేను ప్రాణం విడిచి ఉండినా ఎంత బాగుండేది. ఎందుకు ప్రభువా నన్ను గర్భంలో నుంచి బయటికి తీసుకొచ్చావు? ఆ రోజే నేను అక్కడనే నా జీవితం ముగిసిపోయి ఉంటే ఇలాంటి శ్రమలు నేను అనుభవించావని కాదు కదా. ఏమండి, గర్భంలో నుండి 19వ వచనం ఒకసారి చూడండి. అప్పుడు నేను లేనట్లే ఉండి ఉందును, గర్భములో నుండి సమాధికి కొనిపోబడి ఉందును. చాలండి. ఏమండి, గర్భంలో నుండి నీవు నన్ను బయటికి తీసుకొచ్చావు, చచ్చిపోయింటే బాగుండు, అక్కడి నుండి నేను సమాధికి వెళ్ళేవాడిని కదా. ఆ రోజే సమాధి చేయబడి ఉంటే ఈరోజు ఇన్ని శ్రమలు నేను అనుభవించావని కాదు కదా. యోబు తాను మాట్లాడుతూ వస్తున్నాడు. గర్భం నుండి సమాధికి కొనిపోకూడదును కదా, మధ్యలో చచ్చిపోతే ఎంత బాగుండేది అంటున్నాడు. ఈ మాటను బట్టి నాకు అర్థమైందంటే దేవుడు పుట్టించదలుచుకుంటే ఖచ్చితంగా ఆయన ఎక్కడ పుట్టాలో, ఎప్పుడు పుట్టాలో, ఎందుకు పుట్టాలో ఖచ్చితంగా ఆయన తెలుసు గనక దీనిని బట్టి ఆయన సార్వభౌమాధికారం ఎలాంటిదో తెలుసుకొని దేవుణ్ణి ఆరాధించబద్దులమై ఉన్నాం. దేవుని మనం ఆరాధించబద్దులమై ఉన్నాం. ఒకడు ఎప్పుడు మరణించాలనేది దేవుని యొక్క సార్వభౌమాధికారంలో ఉంది. అదే యోబు తెలియజేస్తూ ఉంటున్నాడు. ఇక చివరి మాట నేను చెప్పి నేను ముగించేస్తాను. 20వ వచనం చూడండి ఒకసారి. 20వ వచనం. దుర్దశలోనున్న వారికి వెలిగియబడుట ఎలా? దుర్దశలో ఉన్న వారికి వెలిగియబడుట ఎలా? దుఃఖాక్రాంతులైన వారికి జీవమెందుకు? చాలండి. ఏమంటున్నాడు అక్కడ? దుర్దశలో ఉన్న వారికి వెలిగియబడడం ఎందుకు అంటే దాని అర్థం ఏంటి? వేదనలో, శోధనలో, బాధలలో, ఇబ్బందులలో ఉన్న వ్యక్తులకి నువ్వు వెళ్ళి పరామర్శించినప్పుడు అతడికి వెలుగుగా మారుతుందట. అలాంటి సమయంలో నాకెందుకు ఆ వెలుగు? కొద్ది రోజులు చచ్చిపోబోతున్నా కదా, అలాంటి పరిస్థితులలో నాకెందుకు ఆ ఆదరణ? ఎందుకు అలాంటి పరిస్థితుల్లో నాకు ఓదార్పు? అలాంటి వెలుగు నాకెందుకు? దుర్దశలో ఉన్న వ్యక్తులకు వెలుగెందుకు? వారు క్షీణించిపోవడానికి సిద్ధంగా ఉన్నారు కదా. అలాంటి సమయంలో దుఃఖాక్రాంతులైన వారికి జీవం ఎందుకు అని యోబు మాట్లాడుతూ వచ్చినాడు. చూడండి, చాలామంది ఈ దశ గుండా వెళుతున్నప్పుడు, పరిస్థితులు ఏం బాగోలేనప్పుడు, దుఃఖంతో వేదనతో నిండినప్పుడు మనలో కలిగే ఆలోచనలు ఇవే. ఎలా ఉన్నామంటే ఏం బాగున్నాంలే అంటారు. అమ్మ బాగున్నావంటే బాగున్నామంటాం, కానీ హృదయాంతరంగంలో వేదనతో ఉంటాం. అలాంటి సమయంలో యోబు మాట్లాడుతూ వచ్చినాడు. ఏమండి, ఎవరు జీవింప చేయాలన్నా, ఎలా బ్రతకాలన్నా ఎవరి చేతిలో ఉంది? దేవుని యొక్క చేతిలో ఉంది. కాబట్టి దానిని యోబు మాట్లాడుతూ వస్తున్నాడు. ఇది ఆయన యొక్క సార్వభౌమాధికారం. మనిషి యొక్క ఉనికిని తెలియజేస్తున్నాడు. ఆ ఉనికి పైన దేవుని యొక్క సార్వభౌమాధికారం ఎలా ఉందో ఈరోజు మనకు యోబు ద్వారా తెలియజేస్తున్నాడు. అందుకు యోబు అంటున్నాడు, ఇంకెంతకాలము ఈ జీవితాలలో మేము బ్రతకాలి, ఇంకెంతకాలం ఈ జీవితంలో నలిగిపోవాలి, ఇంకెంతకాలం ఈ శ్రమలలో కొనసాగాలి, ఇంకెంతకాలం మాకు ఈ కష్టములు నష్టములు భరించాలి. అందుకు యోబు మాట్లాడుతూ పేతురు గ్రంథంలో మీరు ఒక మాట చూడండి. పేతురు రాసిన మొదటి పత్రిక 1వ అధ్యాయం 6-7 వచనాలు. ఇందువలన మీరు మిక్కిలి ఆనందించుచున్నారు గాని అవసరమును బట్టి నానా విధములైన శోధనల చేత ప్రస్తుతమున కొంచెము కాలం మీకు దుఃఖము కలుగును,
కలుగుచున్నది, నశించిపోవు సువర్ణము అగ్ని పరీక్ష వలన శుద్ధపరచబడుచున్నది కదా. చాలండి. కొంతకాలం వరకే ఈ శ్రమలు. యోబు అంటున్నాడు, ఎంతకాలం నేను భరించాలి ఈ శ్రమలు? కొంతకాలం వరకే అని పేతురు సమాధానం ఇస్తూ వచ్చినాడు. పాత నిబంధన గ్రంథంలో యోబు మాట్లాడుతూ వచ్చినాడు, ఎంతకాలం ఈ శ్రమలు? క్రొత్త నిబంధనలో పేతురు దానికి సమాధానం చెప్తూ ఉన్నాడు. ఎంతకాలం అట? కొంతకాలమే. బంగారం అగ్ని చేత పరీక్షించబడితేనే అది శుద్ధీకరించబడుతుందని చెప్పినట్లు విశ్వాసి శ్రమల కొలిమిల చేత పరీక్షించబడ్డప్పుడే అతడు శుద్ధ సువర్ణంగా మారుతాడని పేతురు మాట్లాడుతూ వస్తున్నాడు. ఏమండి, ఒక మాట నీతో మీద చెప్పాలని ఆశపడుతున్నాను. చివరి మాట చూడండి, యోబు గ్రంథం 3వ అధ్యాయం 26వ వచనం. చివరి మాట చూడండి. నాకు నెమ్మది లేదు, నెమ్మది లేదు, సుఖము లేదు, సుఖము లేదు, విశ్రాంతి లేదు, విశ్రాంతి లేదు, శ్రమయే సంభవించుచున్నది. జీవితం శ్రమలలో, బాధలలో, దుఃఖంతో నిండిపోయినప్పుడు బ్రతకాలన్న ఆశ లేక, బ్రతికే మార్గం తెలియక, బ్రతికే ప్రయోజనం ఏంటో తెలియక ఏం చేయాలనుకుంటాడట? ఏం కోరుకుంటాడు? మరణం కోరుకుంటాడు. బ్రతకాలని ఆశ లేనప్పుడు, ఆ దారులు, ఆ సమయాలు కనపడినప్పుడు అతనికి దొరికే మార్గం ఒకటే, మరణం. యోబు కూడా ఆ రీతిగానే అంటున్నాడు, నేను పుట్టకపోతే బాగుండేది కదా, నేను తల్లి గర్భంలో రూపింపబడకపోతే బాగుండేది కదా, ఆ రోజు నుంచి నేల మీద పడకపోతే బాగుండు కదా, పడిన తర్వాత అక్కడి నుంచి సమాధికి చేరిపోతే బాగుండు కదా, ఇలాంటి దుర్దశలో ఉన్నప్పుడు నాకు ఈ ఆదరణ ఎందుకు? ఆ రోజే నేను మరణించుంటే ఈ యొక్క శ్రమలు నేను అనుభవించాను కాదు కదా. తన మరణాన్ని కోరుకున్నట్టుగా చూస్తాం. అయితే అది భౌతిక సంబంధమైన మరణం కాదు, తన హృదయాంతరంగంలో ఆ మనసుకు పట్టిన ఆ వేదన యొక్క మరణం గురించి ఆయన మనతో మాట్లాడుతూ వచ్చినాడు. ఏమండి, అక్కడ అంటాడు నెమ్మది లేదు, సమాధానం లేదు అంటాడు. మరి నెమ్మది, సమాధానం ఎక్కడ? యోహాను సువార్త 16వ అధ్యాయం 33వ వచనంలో ఆయన మాట్లాడుతాడు. మీరు చూడండి ఒకసారి. యోహాను సువార్త 16వ అధ్యాయం 33వ వచనం. నా యందు మీకు సమాధానము కలుగునట్లు, నా యందు మీకు సమాధానం కలిగినట్లు ఈ మాటలు మీతో చెప్పుచున్నాను. చాలండి. ఎక్కడండి సమాధానం? ఎవరి వద్ద ఉంది సమాధానం? దేవుని వద్ద సమాధానం ఉంది, ప్రభు వద్ద సమాధానం దొరుకుతుంది. అక్కడ వాళ్ళు అన్నారు నెమ్మది, సమాధానం లేదు, అందుకే మరణం కోరుకుంటున్నాం అంటున్నాడు. కానీ ప్రభు ఈరోజు చెప్తున్నాడు, నెమ్మది, సమాధానం నా దగ్గరే ఉంది. ఆ తర్వాత వారు చూడండి, సుఖము లేదు, సంతోషము లేదు అనే మాట వద్ద యోహాను సువార్త 15వ అధ్యాయం 11వ వచనం మీరు చూడండి. యోహాను సువార్త 15వ అధ్యాయం 11వ వచనం. మీ యందు నా సంతోషము ఉండవలననియు మీ సంతోషం పరిపూర్ణము కావాలననియు ఈ సంగతులు మీతో చెప్పుచున్నాను. నేను మిమ్మును ప్రేమించిన ప్రకారం మీరొకరినొకడు ప్రేమించవలనటియే నా ఆజ్ఞ. తన స్నేహితుల కొరకు తన ప్రాణం పెట్టువాని కంటే ఎక్కువైన ప్రేమ గలవాడెవడునూ లేడు. నేను మీకు ఆజ్ఞాపించిన వాటిని చేసిన ఎడల మీరు నా స్నేహితులయ్యుందురు. చాలండి. అక్కడ అంటున్నాడు, నా మాటలు వింటే మీకు, నా ఆజ్ఞలు విన్నప్పుడు మీకు సంతోషము. ఎక్కడట వారికి సుఖం లేదు, సంతోషం లేదనే మాట వద్ద ఎక్కడ మనకి సంతోషము, సుఖం అంటే దేవుని యొక్క మాటల వద్దనే మనకు సంతోషము, సుఖం ఉందని అక్కడ మాట్లాడుతూ వచ్చినాడు. అంతేకాదు శాంతి లేదనే మాట వద్ద యోహాను సువార్త 14:27 వచనం మన అందరికీ తెలిసిందే. యోహాను సువార్త 14వ అధ్యాయం 27వ వచనం మీరు చూడండి. మీకు అనుగ్రహించి వెళ్ళుచున్నాను. చాలండి. ఏమన్నాడు? నా శాంతిని మీకు అనుగ్రహిస్తున్నాడు. ఇప్పుడు ఎవరి దగ్గర మనకు నెమ్మది, ఎవరి దగ్గర మనకు సంతోషం, ఎవరి దగ్గర మనకు శాంతి అంటే ప్రభు యేసుక్రీస్తు వారి వద్ద మనకు నెమ్మది, శాంతి, సమాధానం. పాపరోగంతో బ్రతుకుతున్న మనకి ఈ భూమి మీద నెమ్మది లేదు, శాపంతో బ్రతుకుతున్న మనకి ఈ భూమి మీద నెమ్మది లేదు. అందుకే ఆయన కలవరి శిలువలో నీ కోసం, నా కోసం ప్రాణం పెట్టి, ఆ ప్రాణం పెట్టిన ఆయన వద్దనే మనకు నెమ్మది, ఆయన వద్దనే మనకు సమాధానం, ఆయన వద్దనే మనకు శాంతి ఉందని ప్రభు ఈరోజు మనతో మాట్లాడుతూ వస్తున్నారు. కనుక ఆయనను మనం అందరం కూడా ఆరాధించ బద్దులమన్నాం. యోబు మాట్లాడుతూ వస్తున్నాడు. యోబు ఏమన్నాడండి? నేను ఎప్పుడు పుట్టాలో అది దేవుని యొక్క సార్వభౌమాధికారం, నేను ఎక్కడ పుట్టాలో అది దేవుని యొక్క సార్వభౌమాధికారం, నేను ఎప్పుడు మరణించాలో దేవుని యొక్క సార్వభౌమాధికారం, నేను ఎంతవరకు జీవించాలో, ఎక్కడి వరకు జీవించాలనేది దేవుని యొక్క సార్వభౌమాధికారం. కనుక నాదేమీ లేదు, ఆ సార్వభౌమాధికారం కలిగిన దేవుడే కనుక ఆయన చేసే క్రియలన్నీ నిష్ఫలం కాదు, ఒకరోజు నేను తెలుసుకున్నానని ఆయన చివరిలో మాట్లాడుతూ వస్తున్నాడు. అయా 42వ వచనం మీరు చూడండి. చివరి అధ్యాయం 42వ వచనం మీరు చూడండి. 42 చివరి వచనం చూడండి ఒకసారి. చివరి వచనం చూడండి.
అటు తర్వాత యోబు 140 సంవత్సరములు బ్రతికి తన కుమారులను కుమారులను 4 తరముల వరకు చూచెను. చాలండి. 42వ అధ్యాయం 2వ వచనం ఒకసారి చూడండి. నీవు సమస్త క్రియలను చేయగలవనియు నీవు ఉద్దేశించినది ఏది కూడా నిష్ఫలము కారేదని నేను ఇప్పుడు తెలుసుకున్నాను. అజ్ఞానంగా మాట్లాడాను, అవివేకంగా మాట్లాడాను, బుద్ధి లేక మాట్లాడాను ప్రభా, నువ్వెవరో నాకు తెలిసింది అని చివరిలో ఆయన కన్క్లూడ్ చేస్తున్నాడు. 150 సంవత్సరాలు బ్రతికాడట. ఆయనకు అర్థమైంది సమస్త క్రియలు చేయగలిగిన దేవుడు నీవేనని తెలుసుకొని చివరి వరకు బ్రతికాడు. ఆయన చనిపోలేదు, తనను తాను చంపుకోలేదు, తనను తాను మరణానికి అప్పగించుకోలేదు, చివరి వరకు బ్రతికాడు. కనుక దేవుడు మనకు అప్పగించిన ఆ కొద్ది కాలం వరకు ఈ భూమి మీద బ్రతికితే ఆ ప్రభువే మనకు సమాధానం ఇస్తాడు, ఆ ప్రభువే మనకు శాంతినిస్తాడు, ఆ ప్రభువే మనకు ఓదార్పునిస్తాడు, ఆ ప్రభువే మనకు నెమ్మదినిస్తాడు. కాబట్టి ఆయన యొక్క సార్వభౌమాధికారాన్ని బట్టి ఈరోజు నీవు నేను మన దేవుణ్ణి ఆరాధన చేయబద్దులమై ఉన్నాం. అర్థమవుతుందండి? యోబు ఏమన్నాడు? ఒకటే మాట, నేను పుట్టకపోతే బాగుండను. కానీ చివరిలో యోబు వచ్చి మాట్లాడుతున్నాడు, నువ్వు చేసిన క్రియలు ఏవి కూడా నిష్ఫలం కాదు, అవన్నీ నాకు తెలుసున్నాయి, కనుక నీవే నా దేవుడు అని బుద్ధి లేక మాట్లాడానని, అవివేకంగా మాట్లాడానని నన్ను క్షమించమని దేవుని ఆరాధన చేసినట్లుగా మనం చూస్తాం. కాబట్టి అందరం తలలోంచుతాం, కళ్ళు మూసుకుందాం. యోబు మాట్లాడిన మాటలను బట్టి ఈరోజు మన దేవుని మనం ఆరాధన చేద్దాం.